హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ ఇది బిసిబేళ బాత్ ఎలా చేయాలో చేయబోతున్నాను. చూడండి, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ దాల్ అయితే తీసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. దాంట్లో అయితే కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకొని మనం 4 విజిల్స్ దాకా ఉడికించుకోవాలన్నమాట. అలాగే అందులో మనం ఉప్పు, పసుపు, అలాగే కావాల్సిన వెజిటేబుల్స్ అయితే వేసుకొని కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో యూజువలీ దాని తర్వాత అయితే పోపు అయితే వేసుకుంటాము. యాజ్ యూజువల్గా మనం వేసుకునే పోపు దినుసుల్లో ఎక్స్ట్రాగా అయితే మనం బిసిబేళబాత్ పౌడర్, అలాగే ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి వేసుకోవాలి, టమాటో, తర్వాత అయితే చింతపండు పులుసు. ఇవి బాగా గ్రేవీలాగా చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ రైస్లోకి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ కావాల్సి ఉంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కనుక కొంచెం బెల్లం అలాగే ఆ గ్రేవీలో వేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. దీన్ని అయితే వేడివేడిగా మనం ఈ బూందీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.